ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనర్హులకు ఇల్లు కేటాయిస్తుండటంతో అధికారులను నిలదీస్తున్నారు. చివరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిన్న ముదిగొండ, నేడు బోనకల్ మండలాల్లో నిలదీస్తున్న ప్రజలకు సమాధానం చెప్పలేక అధికారులు సతమతమవుతున్నారు. బోనకల్ మండలం ఎల్ గోవిందాపురంలో ఇందిరమ్మ ఇళ్ల జాబితా తుది విచారణకు వచ్చిన అధికారులను గ్రామస్తులు నిలదీశారు. జాబితాలో మొత్తం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకే ఇళ్లు ఎలా ఇస్తున్నారంటూ ప్రశ్నించారు. పేదలను గుర్తించి అసలైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని, 3-4 ఎకరాల భూమి ఉన్న వాళ్ల పేర్లు కూడా జాబితాలో ఉన్నాయని అధికారులతో జనం వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు నశించాలంటూ నినాదాలు చేస్తూ అధికారులను అడ్డుకున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, మదిరలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక అక్రమాలకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అసలు ఎందుకు అనర్హులకి ఎందుకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తున్నారు? సింధూర, కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి స్పష్టం అవడంతో ప్రజలు తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నట్టుగా కనబడుతుంది. అంటే కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ 3 రంగుల చొక్కా వేసుకున్న వాళ్ళకే ఇందిరమ్మ ఇళ్ళు వస్తాయి, ప్రభుత్వ పథకాలు వస్తాయి అనేది గతంలో అనేక సందర్భాల్లో నిరూపించబడ్డది. మళ్ళీ ఇప్పుడు చెప్పడం మాత్రం చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. అర్హులకు మాత్రమే ఇస్తాం, అందరినీ వెరిఫికేషన్ చేసి 3-4 సార్లు కూలంకషంగా పరిశీలన చేసి క్షేత్రస్థాయిలో సమీక్షించిన తర్వాత మాత్రమే ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని పేరుకు పెద్ద పెద్ద ప్రకటనలు జారీ చేసినటువంటి మంత్రులు, అట్లాగే ఇతర అధికారులు ఇప్పుడు ఇచ్చేటువంటి క్రమంలో ఏదైతే తుది జాబితా సిద్ధం చేస్తున్నారో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన తుది జాబితాలో మొత్తం కాంగ్రెస్ నేతల పేర్లే ఉన్నాయి, అనర్హుల పేర్లు ఎక్కువగా ఉన్నాయి అంటూ చాలా చోట్ల ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపు 10-12 గ్రామాలలో ఇప్పటికే ప్రజానికం అంతా తిరుగుబాటు ఎగరవేసింది. అధికారులను నిలదీయడంతో పాటు జరిగినటువంటి తప్పులను వేలెత్తి చూపుతున్నారు ప్రజానికం. ఇవాళ బోనకల్ మండలం ఎల్ గోవిందాపురం గ్రామంలో సర్వేకు వచ్చినటువంటి అధికారులను నిలదీసినటువంటి గ్రామస్తులు ఈ సర్వేలో అనర్హుల పేర్లు ఎక్కువ పెట్టారు, కాంగ్రెస్ నేతల పేర్లు ఎక్కువ ఉన్నాయి, 3-4 ఎకరాల భూములు ఉన్నటువంటి ఆసాముల వివరాలను కూడా ఇందిరమ్మ లబ్ధిదారుల జాబితాలో చేర్చారు. ఇదెక్కడి న్యాయం అంటూ అధికారులు నిలదీసేటువంటి ప్రయత్నం చేశారు. దానికి సమాధానం సరిగా రాకపోవడంతో ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని నినాదాలు చేస్తూ అర్హులకు, పేదలకు, ఎవరైతే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారో, గుడిసెల్లోనో ఇతర పట్టాలు కట్టుకుని జీవితం సాగదీస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి తప్ప ఇట్లా ఈ రకంగా ఇవ్వకూడదు, ఈ కాంగ్రెస్ నేతలకు ఇవ్వకూడదు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇది బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మదిర నియోజకవర్గంలోని బోనకల్ మండలంలో బోనకల్ మండలం సంబంధించినటువంటి ఎల్ గోవిందాపురం అనేటువంటి విలేజ్ లో జరిగినటువంటి సంఘటన. నిన్న ఇదే బట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి ముదిగొండ మండలం వనంవారి కృష్ణాపురంలో ఏకంగా గ్రామ పంచాయతీ అధికారులను బంధించినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువ జాబితా తీసుకొచ్చినటువంటి లేపుతో ఆ జాబితాలో అంతా ఎక్కువ కాంగ్రెస్ నేతల పేర్లు, అనర్హుల పేర్లు ఉండటంతో జనం తిరగబడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలకు కాదు, అర్హులకు ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబా. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అయితే అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయంటూ లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనర్హులకు ఎలా ఇల్లిస్తారు అర్హులను వదిలిపెట్టి అని చెప్పి లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతో అధికారులనైతే ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. నిన్న ముదిగొండ, నేడు బోనకల్ మండలాల్లో అయితే లబ్ధిదారులు నిలదీస్తున్నారు. దాంతో అధికారులు ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియక అక్కడి నుంచి వెనుతిరుగుతున్నారు.